కేదారేశ్వర వ్రతకథ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పుచున్నాడు. ఓ మహారుషులారా, మానవులకు సర్వసౌఖ్యములు ఇచ్చినది శివుని శరీరములో పార్వతీదేవి అర్ధభాగం పొందినది అగు కేదారేశ్వర వ్రతమను ఒక వ్రతము కలదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఈ వ్రతము ఆచరించవచ్చును. 21 మార్లు ఈ వ్రతము ఆచరించిన సకల సంపదలు పొందుదురు. తుదకు శివ సాయుధ్యము నందుదురు. ఓ మహానుభావులారా, ఈ వ్రత మహత్యమును చెప్పెదను, శ్రద్ధగా వినుము. భూలోకమునందు ఈశాన్య భాగంలో శరత్కాల మేఘములను పోలి అనేక రత్నములతో మెరుగుచున్న శిఖరములతోనూ అనేక లత, పుష్ప, ఫల వృక్షాలతోనూ కొండ కాలువలతోనూ కూడిన ఉద్యానవనములతో ప్రకాశించుచు అనేక పక్షుల కిలకిలా రావములతో శోభిల్లుచు జనులందరి చేత కీర్తింపబడుచు లోక కళ్యాణమనర్చు కైలాసమను ఒక పర్వతము గలదు. ఆ పర్వతము మిక్కిలి శ్రేష్టమైనది. ఆ పర్వత శిఖరమునందు మహనీయులైన యోగుల చేత, సిద్ధ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదుల చేత, సకల దేవముని గణముల చేత సేవింపబడుచు ప్రమథ గణములతో కూడి పార్వతీ సమేతుండైన పరమేశ్వరుడు కొలువుదీరి దర్శనమొసంగెను. అప్పుడు సూర్యుడు, అగ్ని, వాయువు, చంద్రుడు, ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు, రంభ మొదలగు అప్సరసలు, బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలు, గణపతి, కుమారస్వామి, నంది, భృంగి మొదలగు ప్రమదగణములు ఆ సాంబశివుని కొలుచుచుండగా ఆ సభయందు నాథుడు మొదలైన వారు శివుని ఆజ్ఞ తీసుకొని గానము చేసిరి. వీణులకు విందు చేయుచుండగా వారి గానము ఘృతాచి, మేనకాదులు నృత్యము చేసిరి. ఆ సమయంలో మిక్కిలి సౌందర్యవతి అయిన దేవకన్య రంభ నాట్యము చేసి అందరి హృదయములను రంజింపజేసింది. ఆ ఆనంద సమయంలోనే గొప్ప శివభక్తుడైన భృంగిరిటి అనే పేరు గల శ్రేష్ఠుడు శివునకు ఆనందము కలుగునట్టు వికటనాట్యము చేసెను. ఆ సభలో ఉన్న సకల దేవతలకు నవ్వులు కురిపించెను. ఆ నవ్వులతో పర్వత గుహలు మారుమ్రోగెను. ఈ విధముగా హాస్యము జనింపజేసిన భృంగిరిటిని చూచి పరమేశ్వరుడు, నీ నాట్యమును చూచి ఈ సభలోని వారందరూ మిక్కిలి సంతసించినారని చెప్పి ఆ భక్తుడిని అనుగ్రహించెను. శివానుగ్రహము పొందిన భృంగిరిటి మిక్కిలి ఆనందము పొందెను. సభలోని అందరి చేత గౌరవింపబడెను. నిర్మలమైన మనస్సుతో, వినయముతో పార్వతీదేవిని విడిచిపెట్టి ఈశ్వరునకు మాత్రమే ప్రదక్షిణ నమస్కారములు చేశాను. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో, ఓ స్వామి, ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణము చేయుటకు కారణమేమిటి చెప్పమని కోరాను. అప్పుడు సదాశివుడు, ఓ పార్వతి, పరమార్థము కోరడి యోగులు నీ వలన ప్రయోజనము లేదని తెలిసి నాకు మాత్రమే ప్రదక్షిణ నమస్కారములు చేసినని చెప్పాను. శివుని మాటలు విన్న పరమేశ్వరికి కోపం వచ్చి భర్త యందు ఉన్న తన శక్తిని ఆకర్షించగా కేవలం శరీర మాత్రుడుగానే మిగిలెను. అప్పుడు ఆ దేవి కూడా శక్తిహీనురాలయ్యను. కోపముతో ఉన్న ఆ దేవిని దేవతలందరూ శాంతింపజేసి అప్పుడు ఆ దేవి శివునితో సమానమైన యోగ్యతను సంపాదించుట కొరకు తపస్సు చేయుటకు నిశ్చయించుకొని కైలాసమును విడిచిపెట్టి సింహ, శరభ, శార్దూల, గజ, మృగాదులచే సేవింపబడుచు మిథ్య వైరము ఉన్న పాము, గ్రద్ద వంటి సకల జంతువులకు వైరము లేకుండా చేయుచున్నది. అనేక వృక్ష లతాదుల చేత నిండి ఉన్నటువంటి ఋషిశ్రేష్ఠుల చేత సేవింపబడుచున్నది. సర్వాభీష్టములను తీర్చడి గౌతముని యొక్క ఆశ్రమములో ప్రవేశించెను. అప్పుడే ఆ గౌతమ మహర్షి హోమాదులకు సంబంధించిన సమిధలు, ఫలాలు మొదలైన వస్తువులను తీసుకొని ఆవిడ నుండి ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి తన ఆశ్రమం అంతా వెలుగులతో ప్రకాశిస్తూ ఉండగా చూసి ఋషి ఆశ్రమం ఈ విధముగా శోభిల్లుతోందేంటబ్బా అని ఆశ్చర్యం పొందాను. దీనికి కారణం ఏమిటని ఆలోచించుచు ఆశ్రమంలోనికి ప్రవేశించెను. అక్కడ ఓ శ్రీమూర్తిని చూచి, ఓ పూజ్యురాలైన భగవతి, నీ రాకకు కారణమేమిటి అని గౌతమ మహర్షి అడగగా, ఓ
మునీశ్వర, ఏ వ్రతము చేయుట వలన యోగులు సంతసిస్తారు, ఏ వ్రతము ఆచరించుట వలన శివునిలో అర్ధశరీరము నాకు లభిస్తుందో అటువంటి వ్రతము ఏదైనాను నాకు ఉపదేశించమని ఆ శ్రీమూర్తి కోరెను. అప్పుడు ఆ మహర్షి ఆలోచించి, తల్లి, సకల కోరికలు తీర్చినది శ్రీమద్ కేదార వ్రతము. వ్రతములలోకెల్లా ఉత్తమమైన ఈ వ్రతమును ఆచరించుము అని ఉపదేశించండి. అంతటా ఆ దేవి వ్రత విధానము చెప్పమని వేడెను. అంతటా ఆ మహర్షి ఇట్లు చెప్పసాగిను. అమ్మ, భాద్రపద శుక్ల అష్టమి నాడు నిర్మలమైన మనస్సుతో 21 ధారపు పోచలతో 21 ముడులను వేసి శివుని ధ్యానిస్తూ పూజించి చేతికి ఆ రక్షణ ధరించవలెను. ఈ వ్రతము ఆచరించే రోజున ఉపవాసం ఉండి మరుసటి రోజు బ్రాహ్మణునకు భోజనము పెట్టవలెను. ఆ రోజు మొదలు అమావాస్య వరకు ఈ వ్రతము ఆచరించుచు శ్రీ కేదారేశ్వరుని పూజించవలెను. గృహములోని ఈశాన్య భాగములో కానీ తూర్పు ఉత్తర భాగములలో కానీ ఒక పవిత్రమైన ప్రదేశంలో అలికి ముగ్గులు తీర్చి ఒక వస్త్రమును పరిచి అందులో ధాన్యమును రాశిగా పోసి ఆ రాశి యందు అలంకరించిన ఒక పూర్ణ కుంభమును స్థాపించి 21 సూత్రములు ఆ కలశమునకు చుట్టి పట్టు వస్త్రముల చేత నవరత్నములు బంగారము నగల చేత అలంకరించి ఆ కలశంపై స్వామిని ఆవాహన చేసి గంధ పుష్పాక్షరతులతో షోడశోపచారములతో పూజించవలేను. 21 మంది బ్రాహ్మణులను పిలిచి కాళ్ళు కడిగి ఆసనములు ఏర్పాటు చేసి వారిని కూర్చుండ చేయవలను. అక్కడ కేదారేశ్వరుని యథావిధిగా అర్చించి 21 రకములైన పిండి వంటలను 21 రకములైన ఫలములను నివేదించవలెను. శ్రీ కేదారేశ్వరుని భక్తితో స్తుతించవలెను. బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలములను ఇచ్చి వారిని సంతృప్తి పరిచిన ఎడల ఆ పరమేశ్వరుడు ప్రీతి పొంది నీవు కోరిన వరమును ప్రసాదించును అని చెప్పగా ఆ పార్వతీదేవి గౌతమ మహర్షి చెప్పిన విధముగా ఆచరించెను. అంతటా ఆ పరమేశ్వరుడు సంతుష్టుడై దేవగణములతో అక్కడికి వచ్చి తనలో అర్ధభాగమును పార్వతీదేవికి వసిగెను. ఆ పార్వతీదేవి అందులకు సందర్శించి లోకానుగ్రహము కోరి తన పతి అయిన శివునితో ఈ వ్రతము ఆచరించుచు వారులకు సకల కోరికలు తీరినట్లు అనుగ్రహించిన అందరూ ఈ వ్రతము ఆచరించుదురని చెప్పగా తథాస్తు అని ఆ శివుడు దేవతలతో అదృశ్యమయ్యను. మరికొంతకాలమునకు మహాశివ భక్తుడైన చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన ఈ వ్రతము తెలుసుకొని ఆచరించి భూలోకములోని జనులకు ఈ వ్రతము ఉపదేశించి ఆచరింపచేయవలనని కోరిక గలవాడి ఉజ్జయిని నగరమునకు చేరి వజ్రదంతుడను రాజునకు ఈ వ్రత విధానమును ఉపదేశించెను. ఆ రాజు ఈ వ్రతమును కల్పోక్త ప్రకారముగా ఆచరించి సర్వభౌముడయ్యను. అటు తర్వాత కొంతకాలమునకు ఆ నగరములో ఉన్న వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను 2 కుమార్తెలు కలిగింది. వారిద్దరూ తండ్రి దగ్గరికి వెళ్ళి, ఓ తండ్రి, మాకు కేదార వ్రత విధానము చెప్పమని అడిగారు. అప్పుడు ఆ వైశ్యుడు, అమ్మ, నేను మిక్కిలి దరిద్రుడను, పూజా సామాగ్రిని కూడా సమకూర్చలేని వాడిని. మీరు ఈ ఆలోచన మానుకోండి అనగా, ఓ తండ్రి, నీవు అనుమతి ఇస్తే చాలు, అదే మాకు గొప్ప సంపద. ఆ వ్రత విధానము చెప్పమని అడిగి తెలుసుకొని వారు ఒక మరిచెట్టు వద్ద కూర్చొని 21 పోచలతో కూడిన సూత్రము తయారు చేసుకొని యథావిధిగా పూజింపదలిచిరి. వారికి ఆ పరమేశ్వరుడు ఆ వ్రతమునకు కావలసిన పూజా సామాగ్రిని ప్రసాదించెను. అంతటా వారు ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించగా ఆ పరమశివుడు ప్రీతి పొంది ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను సౌందర్యమును ప్రసాదించి అంతర్ధానమయ్యాను. ఆ తరువాత ఈ వ్రత మహత్యము వలన ఉజ్జయిని నగరము ఏలుతున్న మహారాజు పుణ్యవతి అను కన్యను, భాగ్యవతి అను కన్యను చోళ భూపాలుడు వివాహమాడినాడు. ఆ వైశ్యుడు సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖముగా ఉండెను. కొంతకాలానికి రెండవదైన భాగ్యవతి ఐశ్వర్య మదంతో ఈ వ్రతము ఆచరించుట మానుకొనెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని చేత భర్త చేత అసహించుకొనబడి ఇల్లు విడిచి అడవులలో తిరుగుచూ ఒక బోయవాని ఇల్లు చేరెను. అక్కడ